బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్ రాజుపై బదిలీ వేటుపడింది. ఆయన వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తిరుపతిలోని మహిళా వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ నిన్న సాయంత్రం ఉండగా ఆయన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ఒకరు వచ్చారు. ఆయన్ను లోపలికి అనుమతించడమే కాకుండా కౌంటింగ్ హాల్లోకి నేరుగా తీసుకెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ విషయం తెలిసి జిల్లా ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. వెంటనే డీజీపీ కార్యాలయానికి ఎస్పీ నివేదిక పంపారు. దీంతో డీఎస్పీని వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. కాగా ఈ నెల 13వ తేదీన పోలింగ్ రోజు చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని ఎన్నికల కమిషన్కు సిట్ బృందం రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది పోలీసు అధికారులపై నేడో రేపో వేటు పడే అవకాశం ఉందని సమాచారం. చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్ రాజుపై బదిలీ వేటు పడింది. ఆయన వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తిరుపతిలోని మహిళా వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద డీఎస్పీ శరత్ కుమార్ రాజు నిన్న సాయంత్రం ఉండగా ఆయన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ఒకరు వచ్చారు. ఆయన లోపలకు అనుమతించడమే కాకుండా కౌంటింగ్ హాల్లోకి నేరుగా తీసుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ విషయం తెలిసి జిల్లా ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, దీనికి గల ప్రధానమైన కారణం ఏంటి? డీఎస్పీ చేసింది ముమ్మాటికి తప్పే కదా, ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? థ్యాంక్ నాగు. చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ డీజీపీ కార్యాలయం సరెండర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగే ఘటనలు ముందుగా పసిగట్టి నిర్వహించడంలో విఫలమయ్యాడని, ఆ తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఇలా చేసినట్టు తెలుస్తుంది. నాకు రెండు పార్టీల కార్యకర్తల దాడులు, విధ్వంసాలకు తగుబడుతున్న నిర్వహించే చర్యలు చేపట్టినందుకు పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే యశ్వంత్ రాజ్ కుమార్ 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడ రీపోలింగ్ జరిగిన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరించడం లేదని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాయన మధ్య కొంతకాలంగా వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయినా ఈ విషయాల్లో కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, గడిచిన 3 నెలల్లో చంద్రగిరి ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగానే డీఎస్పీ చేశారని తెలుగుదేశం వర్గీయుల ఆరోపణ. ఎన్నికల రోజున ఘర్షణలు నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని, కనీసం ఆ తర్వాత అయినా సరే ఎమ్మెల్యే శివరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానికి భద్రత కల్పించడంలో కూడా విఫలమైనట్టు చెప్పుకోవచ్చు. నాగు అయితే 13వ తేదీన పోలింగ్ రోజు చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న ఘర్షణలకి, దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని ఎన్నికల కమిషనర్కు సిట్ బృందం రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా ప్రచారం ఉంది. అక్కడ ఏం జరిగింది, నిజమేనాది? నిజమే నాగు, లక్ష్మీ నాగు, నిజమే. ఆ విధంగానే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. నాగు ఆ వేటు కూడా డీఎస్పీ వేటు కూడా చేసింది ఆ విధంగానే. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.